కేసీఆర్ ఒక్క ఏడాదిలోని సరిదిద్ది బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఇచ్చిపోతే దాన్ని నడపడం కూడా చేతగాని వెదవలు మీరు ఇవ్వాలి. ప్రతిదీ విరగొట్టుడు, నరకేసుడు, నాశనం చేసుడు, కూలగొట్టుడు తప్ప మీ ముఖాలకి కనీసం కేసీఆర్ గారు పెంచిన చెట్లను పెంచే స్టోరీ కూడా లేదు. ఎక్కడికక్కడ నరుకుతున్నారు దుర్మార్గంగా. మిషన్ భగీరథ నిజంగా భగీరథుడే ఉంటే ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చింది అలా మీరు నడుపుతున్న విధానం చూసి. మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. మీ మీద జరపాలి విచారణ. ఎందుకు నడపలేకపోతున్నారు సన్నాసులారా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ లాగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏమైంది మీకు? ఇది కూడా తెలవాలి ప్రజలకు. కారణం నిజమే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది. కేసీఆర్ గారు ఉండగా ఒక రోజు ఒక నిమిషం కూడా ఎప్పుడు ఏ రంగాన్ని కూడా విద్యుత్ ఆపొద్దు అని సీరియస్గా ఎంత ఖర్చు అయినా ఎండాకాలంలో దేశంలో కరెంటు కొరత ఉన్న సందర్భంలోనైనా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే పీక్ అవర్స్ ఉంటాయో ఆ సమయంలో కరెంటు ఛార్జీలు ఎక్కువైనా సరే, కరెంటు ధరలు ఎక్కువైనా సరే కొనాల్సిందే, ఇవ్వాల్సిందే ప్రజలకు. ఒక నిమిషం కూడా కరెంటు పోనివ్వకండి ఆ సమయంలో అని చెప్పి ఎంత ఖర్చు అయినా భరించి విద్యుత్ కొనుగోలు చేసి కేసీఆర్ గారు ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఇవాళ దాని నుంచి తప్పించుకోవడం కొరకు పీక్ అవర్స్లో ఏదైతే విద్యుత్ ధరలు ఎక్కువ ఉంటాయో విద్యుత్కి, ఆ టైంలో తప్పించుకోవడం కొరకు నాటకాలు చేసి మొత్తం బంద్ చేసినారు. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, ఏ మంత్రి అయినా సరే, ఎవడు దమ్మునోడు ఎవడొస్తాడో ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడైనా రాత్రిపూట ఒక్కసారి పవర్ ఉంటుందా? 12 గంటలు మాత్రమే రైతాంగానికి విద్యుత్ అందుతుంది. ఈ విషయంలో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా చర్చకు. ఏ రైతునైనా అడుగుదాం పై. కేవలం 12 గంటలే ఇస్తున్నారు. గ్రామాలలో ఇళ్ళకు కూడా విద్యుత్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. గిరిపితే మీ మీద జరపాలి విచారణలు. మీ చేదగంతనం మీద, మీ రండతనం మీద విచారణలు జరపాలి. రండగాడు పెళ్లి చేసుకున్నట్టు ప్రభుత్వం నడుపుతామని వచ్చిండ్రు. ఎందుకు రావాలి చేతగానోడు? పనికి మాల దద్దమ్మలు ఎందుకు కుర్చీలో కూర్చోవాలి? ఏం విచారణ చేస్తారు? మీ ముండ విచారణ ఏం తెలిసాలి? సిబిఐ కమిషన్ ఇచ్చిన సంగతే, రిపోర్ట్ ఇచ్చిన సంగతే ఎక్కడ చెప్పలే ప్రభుత్వం ఇప్పటివరకు. కనీసం మీకన్నా ఎవరికన్నా తెలుసా అని? పలానా తేదీ నాడు పలానా లోకురు బాధ్యతలు తీసుకుండు, విచారణ చేసిండు, రిపోర్ట్ ఇచ్చిండు అన్నది మాకైతే తెలియలే. మేము పార్టీసం దాంట్లో. నాకు కూడా ఆయన నరసింహారెడ్డి గారు నోటీస్ ఇచ్చిండు. ఆ తర్వాత లోకూరు గారు అయితే కేసీఆర్ గారికి కానీ, నాకు కానీ, మా ఇతర అధికారులకు కానీ ఎవరికి నోటీసులు ఇవ్వలే, మమ్మల్ని మాట్లాడలే కనీసం. మరి వారు రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మాకు కూడా తెలియదు. మరి ఎందుకు కాళేశ్వరం మీద పెట్టినోళ్ళు అసెంబ్లీలో చర్చ దీనిపైన ఎందుకు పెట్టలేకపోయినరు? అంటే మీరు కమిషన్ వేయటమే ఓ పనికిమాలిన చర్య అని చెప్పిపోయినట్టున్నారు వాళ్ళు. వాస్తవానికి ఏమీ లేదు దాంట్లో. కానీ సమస్యల్ని ఇవాళ ప్రత్యేకించి ఈ సమయంలో ఏదైతే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందో, ఒకవైపు రైతు బంధు ఎగ్గొట్టి రైతు బంధు వేస్తా అని చెప్పి మోసం చేసి, ప్రతి ఎన్నికలకు ఒకసారి ఒక మాట చెప్పి ఈ దేవుళ్ళ పైన పెట్టి ఆ దేవుళ్ళ పైన పెట్టి, చివరికి మొన్న ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏదైతే రైతు బంధు విషయంలో మోసం చేసినరో,
రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో మోసం చేస్తున్నారో, ఒక వడ్లే కాదు, మొక్కలు కావచ్చు, మిగతా ఇతర అన్ని రకాల పంటలు కూడా. బోనస్ ఇస్తామని చెప్పింది కాబట్టి బోనస్ను బోగస్ చేసి దాన్ని కూడా ఎగ్గొట్టడం కొరకు వడ్ల కొనుగోలు బంద్ చేసిండ్రు. మొదలేమో మాట ఇచ్చినాడు, దొడ్డోడ్లకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, రాసి ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో. తెల్లవారే మాట మార్చి అధికారంలోకి రాగానే సన్నోడ్లకే ఇస్తామన్నారు. సన్నోడ్లు పనుతలేవు కాబట్టి అప్పటికి రాష్ట్రంలో. నిజమే, మీ మాటలు నమ్మి మొత్తం రైతాంగం సన్నోడ్ల వైపు మారే వరకే ఇవాళ మొత్తం కొనుగోలు బంద్ చేసిండ్రు. వీటన్నిటి నుంచే ఇప్పుడు ప్రజలు పక్కదారి పెట్టాలి, మీడియాని ఎంగేజ్ చేయడం కొరకు వేస్తున్న ఓ నాటకం తప్ప ఈ సిబిఐ విచారణతోనే అయ్యేదేం లేదు, పీకేదేం లేదు. వీళ్ళు ఎన్ని విచారణలు చేస్తే మాకు అంత మంచిది. కేసీఆర్ ఇంకా 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 కడిగిన ముత్యంలాగానే వస్తారు బయటికి బ్రహ్మాండంగా. రోజు రోజుకు ఇంకా తేలిపోతున్నాయి. మీరు సృష్టించిన అబద్ధాలన్నీ ఒకటొకటి అన్నీ తేలిపోతున్నాయి. కాళేశ్వరం తేలిపోయింది, కరెంట్ ఇది లేనే లేదు ఏమీ. కానీ ఒకటి మీ రెండతనాన్ని, మీ చేతగతనాన్ని బయటపెట్టుకున్నారు. ఇందులో వాస్తవానికి అందరికంటే ఎక్కువ పెద్ద ముద్దాయి రాహుల్ గాంధీ తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే నీ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఏదైతే సిబిఐని జేబు సంస్థ అని మాట్లాడుతున్నావో, మోడీకి అదే సిబిఐకి అప్పచెప్పడం, సిబిఐ మీద నమ్మకం ఉందని చెప్పడం, అది నీ నాయకత్వానికి సవాల్ తప్ప నీ ప్రభుత్వం ఇక్కడ రండతనమే చేస్తుంది. నువ్వు కూడా రండలాగానే ప్రవర్తిస్తున్నావు తప్ప ఇది రాజీవ్ గాంధీ ఇజ్జత్ పోవడం తప్ప, రాహుల్ గాంధీ ఇజ్జత్ పోవడం తప్ప ఇంకేం లేదు. ఇంకా మేమేమనలేదే. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? అసలు ఇచ్చినట్టు నీకైనా నాకైనా తెలుసా, మీకైనా తెలుసా అని అడుగుతున్నదే. మరి మాకైతే అన్నట్టు తెలియదు. మాకు నోటీసులు ఇవ్వలేదు లోకూర్ గారు. వారు రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఎప్పుడు చెప్పలేదు, శాసనసభలో చెప్పలేదు, లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కాళేశ్వరం మీద ఒక కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద జరిగిన హడావుడి చూసిరు కదా. మరి ఇంట్లో వాళ్ళ డబ్బా పత్రికలలో కూడా రాలేదు కదా. వాళ్ళ డబ్బాలన్నా రాలేసి ఊపినట్టు చెప్తారు, లోడలోడం అనిపిస్తారు కదా, అది కూడా రాలేదు కదా ఎక్కడ కూడా. ఏం పదాలు నాకేం అర్థం కాలేదు. మరి మీరు రాసిస్తే పదాలు రేవంత్ రెడ్డి పదం మాట్లాడమంటావా నన్ను? బూతులు నాకేవి రావు. ఏ అయి పిలుస్తుందో రాని రాదు. ఎందుకు సిబిఐ అయ్యా, కాంగ్రెస్ అయ్యా, అది ఇంకోటి మంచిది. ఇంక కొంచెం అసుంట పోతే ఇటు పోతే ఐఎస్ఐ అది ఏదో ఉంటుంది. వాళ్ళది ఏంది, పాకిస్తాన్ ఏంటిది అది అసుంట పోతే అమెరికాకు పోతే FBI ఉంటుంది. అటువైపు పోతే ఇటువైపు మళ్ళీ రష్యాకి పోతే KGB ఉంటుంది. ఇంక ఇప్పుడు ప్రపంచంలో అత్యంత మునగాంది మొసాద్ అంటే వందే కదా, ఇజ్రాయెల్ ఉంది. ఇప్పుడు వాడే టాప్ ఉన్నాడు ప్రపంచంలో అందరికంటే. వాడికి ఇచ్చుకో మనం, వాడిని కలిసి ఇద్దరు కలిసి సముద్రంలో పడతాయి. ఏమైతే ఎగ్గి పెడుతుంది. సిబిఐ ఒకటి తెలిసి ఇప్పటివరకు చేసిందా? ఆయన మరి రాహుల్ గాంధీ మీద వేసినవన్నీ సిబిఐకి ఇస్తే, సోనియా గాంధీ రాహుల్ గాంధీకి నోటీసులు ఇస్తే ఏం మాట్లాడారు వీళ్ళు అయ్యాలా? ఇప్పుడు నేను ఒకటే సింపుల్ అడుగుతున్నా, దీనికి సమాధానం వాళ్ళ PCC ప్రెసిడెంట్, వాళ్ళ AICC ప్రెసిడెంట్ లేదా రాహుల్ గాంధీ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం రండదనా, చేత కాదనా, ఇక్కడ పోలీసు పనిచేయలేదనా, దేనికి? రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంస్థకి వీళ్ళు చూడంటే ఏంది? దీంట్లో అర్థమైంది. ఆన్సర్ వాళ్ళు చేయాలి. అంటే సిబిఐకి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నారా? రాహుల్ గాంధీ మాట్లాడేది అబద్ధం, సిబిఐ చాలా గొప్ప సంస్థే, చాలా నిబద్ధత కలిగిన సంస్థే, రాహుల్ పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతుండే సిబిఐ గురించి అని చెప్పదలుచుకున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇది మేము అడుగుతున్న ప్రశ్న.